ఒక ఒక నిమిషం మనం షూట్ చేసే ఒక నిమిషం ముందే ఇదైతే ఇందులో సముద్రంలో పడిపోయింది. ఆ పడిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ విధంగా మొత్తం ఇళ్ళన్నీ కూడా సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి దాదాపుగా ఈ యొక్క సుబ్బంపేట మొదలుకున్నటువంటి ఉప్పాడలో ఉన్నటువంటి మాయాపట్నం, నాయకర్ కాలనీ ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి మనకు ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఈ ఇంటి యజమానులు కూడా అందరూ కూడా ఈ ఇళ్ళన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏ విధంగా కోత గురైందో అడుగుదాం. చెప్పండి, ఇక్కడ ఈ ఇల్లు మీకు ఇక్కడ ఏమైనా ఇల్లు ఉందండి మీద పడిపోయినాయి ఇందులో? అదిగో ఇదేనండి, మాది పడిపోతుందండి. అయ్యో దాని పక్కదే కొంత ముందు పోయింది, ఇప్పుడేమో ఇది రేపు రాత్రి కల్లా పడిపోద్ది. ఇది పడిపోద్ది. ఇప్పుడు చూస్తాను మీరు చూస్తానే పడిపోయింది అది. అది ఇప్పుడు పడిపోద్ది. ఒక సాయంత్రం లోపలనే రాత్రి నీటికి పడిపోద్ది. తుఫాన్ వచ్చినప్పుడు ఒకసారి పడిపోద్ది, తుఫాన్ రాకపోయినా పొద్దున నీరుకి ఎక్కువ ఉబ్బుద్దిగా నీరు వచ్చేటప్పటికి ఇది కోసేసి కరిగిపోయి పోతూ ఉంటుంది. ఊరు కరిగిపోయి పోతుంది. గొట్టు ఉంటే అంతవరకే కాసేది, గొట్టలేదు కదా శుభ్రంగా అంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లోనే మామ ఖాళీ చేసేయాలి, మొత్తం అంతా ఖాళీ చేసేయాలి. ఖాళీ చేస్తే కానీ మాకు ఎదరపోవాలి ఎక్కడికో ఎక్కడికి. ఇల్లు లేవు. చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా మన కళ్ళెదురుగుంటానే పడిపోయినటువంటి గృహం చూస్తున్నాం. మనం ఎంత ఎక్స్క్లూజివ్గా మన గృహం మన వాయిస్ కవరేజ్ చేస్తున్న సమయంలోనే పడిపోయిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా ఎక్స్క్లూజివ్గా చూస్తాం. ఈ విధంగానే ఇళ్ళన్నీ కూడా ఈ కాలగర్భంలో గడిచిపోతున్నాయి. పడిపోయిన ఇల్లు మీదేనండి ఇది? అదేనండి, ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడే పడిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఎదుర్కొంటే పడిపోయింది. మాకేం చేయగలం, ఇంకేళ్ళి పోవడమే ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవడమే. పడిపోయింది మాదే అండి. ఎంత దూరం ఉండేది ఒకప్పుడు? ఇది నాకు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండి మొత్తం ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నాం. మనకైతే ముఖ్యంగా మనకు చూస్తున్న ఎక్స్క్లూజివ్గా ఇప్పుడే పడిపోయినటువంటి ఇళ్ళనే మనం చూస్తున్నాం. మరో పక్కన అవన్నీ కూడా చూడవచ్చు. అవన్నీ చూడొస్తుంటే ఒకసారి అవన్నీ ఎక్స్క్లూజివ్గా అయితే మనం చూస్తాం. ఇదే పడిపోయి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే మనం న్యూస్ కవరేజ్ చేస్తుండగానే ఇల్లు పడిపోయిన పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అందరూ కూడా ఏం జరుగుతుందో తెలియదు. అందరూ కూడా స్థానికులు అందరూ కూడా ఇక్కడ పడిపోయిన ఇళ్లను చూసుకు బాధపడుతున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. అన్నీ కూడా తీర ప్రాంతం సముద్రం తరచూ తొచ్చుకు రావడం, తుఫాన్లు వచ్చిన సమయంలో ప్రతిసారి పడిపోతుంటుంది. కానీ ముఖ్యంగా మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులకి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఉప్పాడలో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా కోత గురవుతుందని ఈ యొక్క ఆర్టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఇక్కడ ప్రాంతాన్ని మనం చూస్తాం. ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, ఇంటి యజమానిని మనం విజువల్స్ తీసుకుంటుండగా ఈ యొక్క ప్రాంతంలోనే పడిపోయిన పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తాం. ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు. ఒక నిమిషం ముందైతే అది పడిపోయింది. అది సముద్రంలో ఈ యొక్క సముద్ర కోత గురవి తరచూ ఈ విధంగా పడిపోతుంది. అలాగే మనం చూసి ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ కవరేజ్ చేసేందుకైతే ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ పడిపోయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్న నేపథ్యంలోనే వెంటనే ఇక్కడి నుంచి పడిపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క కవరేజ్ని అయితే చేసింది. మనం చూడొచ్చు. ఇవి కూడా ఈ రోజు సాయంత్రం కల్లా ఇప్పుడైతే అలల ఉధృతి తగ్గి సముద్రం కొంచెం వెనక్కి వెళ్ళింది. మళ్ళీ సాయంత్రానికల్లా పోటీ సమయం వస్తుందో ఆ సమయంలో మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఇవి కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోతాయని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ న్యూస్ కవరేజ్ చేసేందుకైతే ఆర్టీవీ వచ్చింది. ఎక్స్క్లూజివ్గా గృహాలు ఏ విధంగా పడిపోతున్నాయో మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేసిందని చెప్పేసి ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం గత కొన్ని రోజుల నుంచి అల్లకల్లోలంగా ఉంటూ సముద్రంలో అలలు ఎగసి పడుతున్న పరిస్థితి. ఓ పక్కన కాకినాడ నుంచి ఉప్పాడ వచ్చే మార్గం అంతా కూడా ఈ విధంగా సముద్రం ఎగసిపడి రోడ్డు మీద అయితే అలలు రావడం, రోడ్డు ధ్వంసమైన చూస్తాం. అలాగే తీర ప్రాంతంలో కోతకు ఏ విధంగా గురవుతుందో ఆర్టీవీ అయితే మీ అందరూ కూడా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది.